కరెక్ట్ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారంటే మాత్రం ఇమ్మాన్ గారు. ఆబ్వియస్లీ కన్నింగ్ కాదు, మర్చిపోయి ఒకసారి నామినేషన్ చేస్తారు, అది నాకు నచ్చలేదు. దాని గురించి కూడా నేను చెప్పాను. అంటే ఏదో మనం ఆడుతున్నారు కదా అని చెప్పేసి ఆయన లుక్ చెప్పుకునే ఉన్నాం. సో అది కూడా ఉంది. బట్ అంత అయితే కాదు, మిగతా వాళ్ళకంటే కాదని నా ఫీలింగ్ అనమాట. సో ఆయన బెస్ట్. రీతు లవ్ అని మనం అనుకుంటే సరిపోదు, వాళ్ళకి లవ్ ఫ్రెండ్షిప్ మనకు తెలీదు. సో ఆ బాండింగ్ మీద చాలా పెద్ద దృష్టి పడినట్టుంది. మరి ఎక్కువ గొడవలు పడుతున్నారు. సో ఈ రోజు నామినేషన్ నాకు వెళ్ళిపోయింది. సో తర్వాత చూడాలి. అబ్బాయి పరంగా అబ్బాయి తప్పేం కాదు, అలా అని చెప్పేసి రీతు అసలు తప్పు కాదు. రీతులో చిన్న మిస్టేక్ ఏంటంటే వినాలి. ఓకేనా, ఫ్రెండ్షిప్ అయినా సరే, లవ్ అయినా, వాట్ ఎవర్, ఏ బాండింగ్ లో అయినా సరే, అంటే బిగ్ బాస్ కాదు బయట అయినా సరే వినాలి. వినడం నేర్చుకుంటే అవతల ఒపీనియన్ నీకు తెలుస్తుంది. వెనుకున్న గయం అని అంటే అవతల ఒపీనియన్ నీకు తెలియదు. వాడి ఫీలింగ్స్ ఏంటి, లోపల ఉన్న ఫీలింగ్స్ ఎక్కువైపోయి దానికి ఏదైనా బరస్ట్ అయిపోయింది ఈ రోజు. అర్థమవుతుందా? సో అట్లా అనమాట. ఎందుకో దివ్య గారే అనిపిస్తున్నారు. తనుజ మీద బ్యాడ్ ఇట్లా ఉండింది, నెగిటివ్ ఉండింది. సో బయట మన వాళ్ళు కూడా పోలింగ్ గట్టిగా వేస్తున్నారు కాబట్టి ఆమె వెళ్ళిపోవచ్చు నా ఫీలింగ్. ఇమ్మాన్ గారు ఇమ్మాన్ గారు కాకపోతే మాత్రం ఆబ్వియస్లీ కళ్యాణ్ అవుతాడు.